హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికే పంట పెట్టుబడి రైతు భరోసా ఉందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారో అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. సో మాకు ఇంకా రైతు భరోసా అనేది రాలేదు, 2 ఎకరాల వరకు ఉంది, అయినప్పటికీ రైతు భరోసా రాలేదన్నమాట. సో అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో 4 అదేవిధంగా 3 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా అనేది పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 విడతల్లో నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేశారు కదా. 3వ విడతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా తెలంగాణలో 70 లక్షల మంది వరకు రైతులు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. దాదాపు 3,400 కోట్లు అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తే రైతులకు అందరి అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మార్చి నెల, తర్వాత ఏప్రిల్ నెల, మార్చి నెలలో వచ్చేసి 1వ విడత, తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చేసి 2వ విడత, కానీ ప్రభుత్వం చెప్పినట్లుగానే 3 విడతల్లోనే ఈ పైసలన్నీ అకౌంట్లో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి మే నెల అనేది రావాల్సింది కూడా ఇప్పుడు జూన్ నెల అయితే వచ్చేసింది. ఇప్పుడు వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక యాసంగి పైసలు అనేది వస్తాయా రావా, 2 ఎకరాల వరకే లిమిటా అంటూ తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనకు 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు చాలా కీలకమైనటువంటిది అనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నారు. అది ఎలా అంటే, ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది, జీవిత కుటుంబ బీమా అనేది కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి వెన్నుదండుగా నిలిచేందుకు గాను పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో తాజాగా వచ్చేసి 3 ఎకరాలు, ఆ పైన 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ఒక అప్డేట్స్ కూడా రాని వచ్చిందనమాట. ప్రభుత్వం నిధుల కొరత వలనే ఇన్ని రోజులు ఇలా ఆగిందని చెప్పేసి, సో ఎట్టకేలకు నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎన్ని జిల్లాలకు వస్తాయి ఏంటి, ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందంటే, సో మరొక అప్డేట్ ఇచ్చారండి రైతులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాలో రాష్ట్ర ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ మోడల్గా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో స్టాక్ తక్కువగా ఉంది, రైతులందరికీ ఎవరైతే పంట సాగు చేస్తారో వారికి ఇచ్చే విధంగా సో ప్రతి బస్తా కూడా లెక్క ప్రకారం రైతులకు మేలు జరిగేందుకు గాను తమ ప్రభుత్వం ముందుకొచ్చిందని, సో అదేవిధంగా ఫర్టిలైజర్ యాప్లో రియల్ టైం స్టాకు విజిబిలిటీ కనబడుతుందని, రైతువారి డిజిటల్ బుకింగ్, పంటను సో ఆధారిత ఎరువులు కేటాయించడం, అదేవిధంగా డాష్బోర్డ్ పర్యవేక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసిన డిజిటల్ వ్యవసాయ పరిపాలన రాష్ట్రానికి మోడల్గా తీసుకున్నానని తుమ్మల నాగేశ్వరరావు ఇక వెల్లడించడం జరిగిందనమాట. ఈ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో అయితే ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా సో యూరియా యాప్ వల్ల దుకాణాల్లో స్టాక్ సమాచారం రైతులు తెలుసుకునే అవకాశం ఉండడంతో ఆందోళన లేకుండా బుకింగ్ చేసుకొని యూరియా తీసుకున్నారని రైతులు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నిలబడి ఓపిక లేకుండా చెప్పులకు క్యూ లైన్లో పెట్టి ఏదైతే సొమ్మసిల్లి పడిపోయేటువంటి పరిస్థితి లేకుండా సో ముందుగానే స్టాక్ ఎంత ఉంది, ఎక్కడ పోయి తీసుకోవచ్చు ఏంటనేది కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. దీనిపైన రైతన్నలు కూడా కాస్త మంచిగా ఉందని చెప్తున్నారు, కానీ కొంతమంది రైతులు మాత్రం ఇలా ఇవ్వడం వల్ల బయట రేట్ కంటే ఎక్కువ రేటు తీసుకుంటున్నారని, అదేవిధంగా తమకు యూరియా అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది తెలియక చాలా ఇబ్బందులు పడ్డామని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇక మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి అమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పంట పెట్టుబడి సంబంధించి నష్టపోయారనమాట. అదేవిధంగా డబ్బులు అనేది దాదాపుగా రిలీజ్ చేయడం జరిగింది అంటున్నారు. ఇప్పటికే 1,700 కోట్లు, మరొక 1000 కోట్ల మేర అయితే రిలీజ్ చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో వ్యవసాయ శాఖ నుంచి ముఖ్యంగా పచ్చి రొట్టెకు 50% సబ్సిడీ అనేది అందజేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి వానాకాలం సీజన్లో అనేది ఉద్దేశించుకొని తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇక మనకు జూన్ 2 తారీఖు అదే రోజు, లేదంటే జూన్ 2వ వారం మనకు రైతు భరోసా మొదటి వారం నుంచి 2వ వారం వరకు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ప్రభుత్వం
ముఖ్యంగా తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి 3 నెలల టైం అయితే ఉంటుంది కాబట్టి దాదాపుగా మార్చిలో ఇచ్చారు, ఏప్రిల్లో ఇచ్చారు, మేలో కూడా, ఇప్పుడు జూన్లో కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇక నిధుల కొరత వల్లనే ప్రభుత్వం ఈ రైతు భరోసా కావచ్చు ఇతరత్ర పథకాలకు సంబంధించి ఇవ్వలేకపోతుందనే విధంగా చెప్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు రూపంలో సేకరించి నిధులను అనేది పంట పెట్టుబడి సాయం అయితే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో రిటైర్డ్ ఉద్యోగులకు 2,000 కోట్లు ఇటీవల కాలంలో ఇచ్చారు కదా. సో మహిళలకు సంబంధించి 2,500 రూపాయల పథకం ఇవ్వాలి, పెన్షన్లకు సంబంధించి 4,000, అదేవిధంగా 2,000 రూపాయలు అనేది ఇవ్వాలి, పంటలకు సంబంధించి బోనస్ అన్నమాట. ఈసారి మాత్రం గతం కంటే భిన్నంగా ఉండబోతుందని చెప్తున్నారు. దాదాపుగా వరి వేసేటువంటి రైతుల సంఖ్య గణనీయంగా తగ్గించాలని, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అంటే ఇక ప్రతి గ్రామంలోనూ కరెంట్ అధికారి అయితే ఉంటారు. రైతు డిస్కామ్ అన్నమాట. రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతుల సమస్యలు, అదేవిధంగా మోటార్ షాటర్లు కాలకుండా ఎప్పటికప్పుడు ఒక లైన్మెన్ లాగా కావచ్చు ఒక రైతులకు సంబంధించి ఉపయోగపడే విధంగా దీనివల్ల ఉపాధి ఒక 12,000 మందికి ఉపాధి కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో అయితే కేటాయించనున్నట్లుగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల చాలామందికి ఉపాధి కలుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక రైతు భరోసా అనేది 2 ఎకరాల వరకే లిమిట్ అనే విధంగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మరి 2 ఎకరాల వరకే అందిస్తారా? సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మరింత స్పష్టత కావాలని కోరుతున్నారు. ఇక ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చాలామంది ఈ పథకానికి సంబంధించి వానాకాలం సీజను అనేది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దుక్కులు దున్నకాలు అదేవిధంగా సాగు చేయడానికి పెట్టుబడి అవసరం పడుతుందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి రైతుల నుంచి డబ్బులు పంపిణీ అనేది చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. కానీ తెలంగాణలో పంట పెట్టుబడి సాయం సంబంధించి ఏదైతే ఇస్తున్నారో అవి తీవ్ర జాప్యం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాల పంటలు అంటే వరి కావచ్చు మొక్కజొన్న కొనుగోలులో కూడా జాప్యం జరుగుతుంది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారనే విధంగా చెప్తున్నారన్నమాట. రైతు భరోసా కూడా ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి డేట్ కావచ్చు, సో ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తాం అంటే ప్రతి సీజన్ వచ్చినప్పుడు ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు ఇలా రైతు భరోసా అనేది గతంలో ఉన్న దానికంటే మొత్తంగా విధానం అనేది చేంజ్ అవుతుందని చెప్తున్నారు. దాదాపుగా 2 ఎకరాల వరకు అయితే ఇచ్చే మరి సరిపెడతారా లేదంటే మొత్తం మిగతా ఎకరాల వరకు ఇస్తారనేది కూడా తాజాగా తెలియాల్సి అయితే ఉందని చెప్తున్నారు. సో మొత్తానికి 5,400 కోట్ల రూపాయలు అనేది రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇంకా రావాల్సింది దాదాపు ఒక 3,000 కోట్ల చిల్లరనే కాబట్టి సగం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం వానాకాలం పంట పెట్టుబడికి సాయానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక ఈ యూరియా అనేది దాదాపుగా ఫర్టిలైజర్కి సంబంధించి త్వరలో ఎవరు కూడా ఆందోళన పడి తొందరగా కొనుక్కోనవసరం లేదు, అందరికి స్టాక్ కూడా ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా వచ్చే అవకాశాలు అయితే నైరుతి ఋతుపవనాలు ఈ నెల 5 నుంచి 10 తారీఖు లోపు అయితే వస్తాయన్నమాట. సో దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మేలు జరగబోతుందని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా అనేది ప్రభుత్వం నిధుల ఏర్పాటు అయితే చేసినట్టు చెప్తున్నారు.